కుప్పంలో రికార్డు స్థాయిలో పోలింగ్ ఎవరికి అనుకూలం? అత్యధిక ఓటింగ్ శాతం నమోదు ఏ పార్టీకి కలిసి వస్తుంది? పెరిగిన ఓటింగ్ శాతంపై ఎవరి లెక్కలు వారివే. అయితే కుప్పం దంగల్లో గెలుపోటములు కాదు, 1,00,000 ఓట్ల మెజారిటీ అంశం బెట్టింగ్లో కీ రోల్గా మారింది. 1,00,000 ఓట్ల మెజారిటీ టార్గెట్గా టీడీపీ ఫైట్ చేస్తే చంద్రబాబు ఓటమే లక్ష్యంగా వైసీపీ పనిచేస్తుంది. దీంతో కుప్పంలో గెలుపు ఎవరిదన్న దానిపై రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి అంశమైంది. చంద్రబాబు ఓటమి చెందుతారని ఫ్యాన్ పార్టీ ప్రచారం చేస్తుంటే, తమ్ముళ్ళు మాత్రం 1,00,000 మెజారిటీ తగ్గకుండా ఫలితాలుంటాయని పండుగకు రెడీ అవుతున్నారు. ఇంతకీ కుప్పంలో గెలుపెవరిది? ఓటరు నాడి ఏం చెప్తుంది? ఏపీలో టెన్షన్ పుట్టిస్తున్న ఎన్నికల ఫలితాలు. కుప్పం ఫలితంపై జోరుగా బెట్టింగ్. చంద్రబాబు ఓటమి ఖాయమని వైసీపీ ప్రచారం. 1,00,000 ఓట్ల మెజార్టీకి తగ్గేది లేదంటున్న తెలుగు తమ్ముడు. కుప్పంలో ఎన్నడూ లేని విధంగా పోలింగ్ నమోదు. ఎన్నికల సమయంలో కుప్పంలోనే తిష్టవేసిన పెద్దిరెడ్డి. టీడీపీ కంచుకోటకు బీటలు పడతాయని వైసీపీ జోస్యం. చంద్రబాబు ఓటమిపై సోషల్ మీడియాలో సెటైర్. ప్రస్తుతం ఏపీలో ఎన్నికలు మాత్రమే అయ్యాయి. ఫలితాలు రావడానికి పట్టుమని 10 రోజులు కూడా సమయం మాత్రమే లేదని చెప్పాలి. ఈలోపే మేం గెలిచామని, ఇక ఫలితాలు అధికారికంగా రావటం, ప్రమాణ స్వీకారం చేయటమే ఆలస్యమైనట్లుగా వైసీపీ వ్యవహరిస్తోంది. ఆ పార్టీ నేతల్లో ఎవరి నోటి విన్నా ప్రమాణ స్వీకారం మాటలే వస్తున్నాయి. అందరిలా మనం ఎందుకు మాట్లాడాలని కొందరు ముహూర్తం ఫిక్స్ చేసి మరీ మాట్లాడుతూ ఉంటే, కొందరు మాత్రం టైం ప్లేస్ కూడా చెబుతూ తెగ హడావిడి చేస్తున్న పరిస్థితి. అదిలా ఉంచితే కుప్పం నియోజకవర్గంలో టీడీపీ అధినేత మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడును ఓడించడానికి మొదటి నుంచి విశ్వ ప్రయత్నాలు చేసింది వైసీపీ. టీడీపీ చంద్రబాబు కంచుకోటను కూకటి వేళ్లతో పెకలించి వైసీపీ జెండా పాతాలని ప్రతివ్యూహాల్లో మునిగిపోయింది వైసీపీ. మరీ ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగా పెద్ద ఆయనగా ఉన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఈ బాధ్యతలు హైకమాండ్ అప్పగించింది. దీనికి తోడు పెద్దిరెడ్డి, చంద్రబాబు ఇద్దరికి ఒకరంటే ఒకరికి పడకపోవడం, విద్యార్థి దశ నుంచి ఇద్దరి మధ్య గొడవలు ఉండటంతో ఇక చూసుకోండి, ప్రతిదీ వ్యక్తిగతంగా తీసుకున్న ఆయన అస్సలు తగ్గలేదు. తన సొంత నియోజకవర్గమైన పొంగనూరును కూడా వదిలేసి కుప్పం పైనే స్పెషల్గా ఫోకస్ పెట్టారు పెద్దిరెడ్డి. చంద్రబాబు నాయుడు రాయలసీమ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తరిమి కొట్టండి. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ఏం చేశాడు, ఈ రాయలసీమకి ఏం చేశాడు, మరీ ముఖ్యంగా 7 సార్లు గెలిపించిన కుప్పం వాసులకి ఏం చేశాడు. ఈరోజు మేము పూర్తి చేసాము హంద్రీ నివాకాలో, మేము పూర్తి చేసి నీళ్లు వదిలితే ఇదంతా బూటకం అని చెప్పి మాట్లాడతాడు. ఇతను ఎంతసేపటికి అక్కసంతా పట్టలేకుండా ఉన్నాడు. లోకల్ బాడీ ఎలక్షన్స్ ఓడిపోయాయి, సర్పంచులంతా ఓడిపోయారు కుప్పంలో. మరి ఈరోజు మున్సిపాలిటీ ఓడిపోయింది, ఈరోజు మళ్ళీ నువ్వు ఓడిపోతూ ఉండవు. ఆ అక్కసంతా కూడా మా మీద చూపించి మీరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం ఈ ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా జూన్ 4వ తేదీ తర్వాత ఏదైతే రిజల్ట్ వస్తుందో అదే ప్రజలు మీకు బుద్ధి చెప్పే పరిస్థితి అని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నాం. ఈ 5 ఏళ్లు కుప్పంలో కూల్గానే చేయాల్సిన పనులన్నీ చేస్తూ వచ్చారు పెద్దిరెడ్డి. ఆఖరికి ప్రభుత్వ పథకాలు ప్రారంభించడానికి కూడా నేరుగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి కూడా రంగంలోకి దించారు. ఇక కుప్పం నుంచి పోటీ చేసిన భరత్కు ఎమ్మెల్సీ కూడా ఇవ్వటం, కాస్తో కూస్తో నియోజకవర్గ అభివృద్ధి చేయటంతో ఇక ఒక్కసారిగా వైసీపీకి బూమ్ వచ్చింది. ఇక ఎలాగో సోషల్ మీడియాను అలాగో వాడుకొని బమ్మని తిమ్మని చేసింది వైసీపీ. ఒక్క మాటలో చెప్పాలంటే ఏపీలో వైసీపీ గెలవటం కంటే చంద్రబాబును ఓడించడానికే సాయశక్తుల ప్రయత్నాలు చేసింది ఆ పార్టీ. మరోసారి దాని గెలుపు ఖాయమని వైసీపీ అభ్యర్థి చెబుతున్నారు. కుప్పం నియోజకవర్గంలో అధిక శాతంలో మైనారిటీలు, బీసీలు, మరీ ముఖ్యంగా మహిళలు తండోపతండాలుగా బూతుల దగ్గర బారులు తీసి ఎంత లేట్ అయినా దగ్గర కుప్పంలో 25 నుంచి 27 బూతులు మొరాయించినా, అక్కడ ఓటింగ్ లేట్ అయినా వెయిట్ చేసి మరి ఓటు వేసి తీరాలి అనేటటువంటి ఆ ఇంటెన్షన్ ఏదైతే ఉందో అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ప్రేమ అనేటటువంటిది ఖచ్చితంగా మనకు తెలుస్తూ ఉంది. కుప్పం నియోజకవర్గంలో ఏ ఒక్క బూత్లో చూసినా కూడా
ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి మనస్ఫూర్తిగా ఓటు వేసి వెళ్ళినటువంటి సంఘటనలే మనకు కనిపిస్తూ ఉన్నాయి. బయటికి వచ్చేటటువంటి వాళ్ళందరూ కూడా మా ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో, మా పార్టీ క్యాడర్ ఎవరైతే ఉన్నారో వారితో సంతోషంగా ఆయనకి మేము మా రుణం తీర్చుకున్నాం అనేటటువంటి విషయం మాట్లాడుతుంటే నిజంగా వినడానికి కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. 100% మేము రాసిస్తాం ఈరోజు కుప్పం నియోజకవర్గం గెలవబోతాం. ఎన్నికలు ఎలా జరిగాయి, ఫలితాలు ఎలా ఉంటాయి అనేది ఓటేసిన కుప్పం ప్రజలకే క్లారిటీ లేదు. కానీ వైసీపీ పార్టీ మాత్రం చంద్రబాబు పని అయిపోయిందని పైత్యం ప్రదర్శిస్తుంది. అయితే ఇది పక్కాగా రాసి పెట్టుకోండి అంటూ కూడా పెద్దిరెడ్డి, భరత్ మరికొందరు వైసీపీ నేతలు చెబుతున్నమాట. ఇక వైసీపీ గ్రూపులు సోషల్ మీడియాలో అయితే బాబోయ్ ఒక రేంజ్లో ఆడుకుంటున్నారు చంద్రబాబుని. ఇంత బతికి ఇంటెనక చచ్చినట్టు అయింది విజనరీ అని చెప్పుకునే చంద్రబాబు పరిస్థితి. మాటలు చూస్తే కోటలు దాటుతాయి, కానీ ఆయన కోటకే కన్నం పడే రోజులు వచ్చేసాయని ఒక్కటే రచ్చ చేస్తుంది వైసీపీ. అలాగే చంద్రబాబు నాయుడు ఆట ఇంతటితో ముగుస్తుందని, జూన్ 4వ తేదీన చంద్రబాబు రాజకీయ జీవితం సమాప్తం కానుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే రాచమల్లు. ఒక్కసారి మాట పోయిన తర్వాత, అబద్ధాలు చెప్పి ప్రజలను మోసగిచ్చిన తర్వాత ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకుడైనా కానీ తన మాటను నిలుపుకోకపోతే, నమ్మకాన్ని కోల్పోతే ఆ రాజకీయ పార్టీ ఉండినా లేనట్టే, ఆ రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకుడు బ్రతికిన 100 సార్లు చచ్చినట్టే. ఇది చంద్రబాబు నాయుడు జీవితంలో స్పష్టంగా అర్థమైనటువంటి నగ్న సత్యం. చంద్రబాబు నాయుడు జీవితాన్ని ఆధారంగా చేసుకొని భావితరాలకు సంబంధించిన రాజకీయ నాయకులు ఆ దిశగా ప్రయాణం చేయకుండా జగనన్న దిశగా ప్రయాణం చేయాలని అర్థమయ్యే దానికోసం జరిగిన ఎన్నికలే. ఇది నమ్మకానికి సంబంధించిన ఎన్నికలు, 2024 ఎన్నికలే. ఈ ఎన్నికలే చంద్రబాబు నాయుడు యొక్క శకాన్ని ముగిసిపోతూ ఉంది. జగనన్న పాలనకు మరొక 25 సంవత్సరాల పరిపాలన కొనసాగించడానికి ఆయనకు ప్రజలిచ్చే తీర్పుకు ఇది తొలి అడుగు అవుతుంది, మలి అడుగు అవుతుందని చెప్పి స్పష్టంగా నేను చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు కుప్పంలో ఓడినాడు. ఇది తథ్యం ప్రజలారా. ఇది జూన్ 4వ తారీఖున మీరు గమనించండి. చంద్రబాబు నాయుడు జీవితం చిట్ట చివరి దశలో ఘోరాతి ఘోరమైనటువంటి ఓటమితో, తన రాజకీయ జీవితంలోనే ఎప్పుడు జరగనటువంటి మొట్టమొదట జరిగిన ఓటమి, చివరి దశలో ఓటమి జరుగుతూ ఉంది. ఇక ఎప్పుడే కానీ అధికారంలోకి ఆయన వచ్చేదానికి అవకాశం లేదు. ఎమ్మెల్యేగా కూడా గెలవకుండా ఆయన శకం ముగిసిపోయే ఎన్నికలు 2024లో జూన్ 4వ తారీఖున ప్రజలకు ప్రత్యక్షంగా కనిపిస్తాయని చెప్పి ప్రజలు. మరోవైపు ఒకరికేమో 1,00,000 ఓట్ల లక్ష్యం, మరొకరికి చంద్రబాబు ఓటమి లక్ష్యం. ఇలా సాగిన ఎలక్షన్ ఇంజనీరింగ్ కుప్పంలో గతంలో ఎన్నడూ లేని రీతిలో పోలింగ్ శాతం పెరిగేందుకు కారణమైంది. 1989 నుంచి వరుస విజయాలు సాధించిన చంద్రబాబు 8వసారి అత్యధిక మెజార్టీతో గెలవాలన్న లక్ష్యంతో గత ఏడాదిగా కుప్పంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. కుప్పం నుంచి పోటీ చేసే ప్రతిసారి కనీసం స్వయంగా వచ్చి నామినేషన్ కూడా వేయని చంద్రబాబు ఎన్నికల్లో గతానికి భిన్నంగా వ్యవహరించారు. కుటుంబ సభ్యుల చేత నామినేషన్ దాఖలు చేయించారు. చంద్రబాబు తరఫున నారా కుటుంబాలు ప్రచార బాధ్యతలు కూడా చేపట్టాయి. ఇక 1989 నుంచి ఇప్పటిదాకా ఎన్నడూ లేని విధంగా కుప్పంలో దాదాపుగా 90% పోలింగ్ నమోదైంది. 1,00,000 ఓట్లు మెజార్టీ సాధించాలన్న లక్ష్యంగానే 6 నెలల్లో 3 సార్లు చంద్రబాబు కుప్పంలో పర్యటించారు.